అందరికి ఈ రోజు మనం అటుకులు కూడా చేద్దాం. చేసే విధానం చూపిస్తాం. చలో మనం ఇప్పుడు అటుకులు తీసుకుందాం. శుభ్రంగా కడిగేసి 5 మినిట్స్ నానబెట్టుకుందాం. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం, తెల్లవాయలు, అల్లం, జీలకర్ర, శనగిత్తనాలు, ఇదంతటిని గ్రైండ్ చేసుకుందాం. మసాలాన్ని తీస్తాం. దీంట్లోనే నానబెట్టిన అటుకులు వేద్దాం. వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన మసాలా, గ్రైండ్ చేసిన అటుకులు, తర్వాత పాలకూర, కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, శనగ పౌడర్, లెమన్ జ్యూస్, మొత్తాన్ని కలిపేద్దాం. దాన్ని బాగా కలిపేద్దాం. స్టైల్ అంటించుకుందాం. మనకి నచ్చిన స్టైల్లో సైజు బట్టి చేసుకుందాం. మనం ఇలాగ చేసుకుంటే మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు కాకుండా పెద్దోళ్ళకి కానీ బాగానే నచ్చుతుంది. పిల్లలు కాకుండా పెద్దోళ్ళకి కానీ బాగానే నచ్చుతుంది. మనం స్కూల్కే టిఫిన్కును పంపించవచ్చు. మనం 2 రోజు 3 రోజు ఇట్లా చేసుకొని ఇంట్లో పెట్టుకొని తినొచ్చు, చెడిపోదు. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఈవినింగ్, మార్నింగ్ స్నాక్స్ టైము, టిఫిన్ టైము పంపించవచ్చు స్కూల్కి. అవును అక్క, టైం అయితే చాలా సేవ్ అవుతుంది. ఇదైతే పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈజీ రెసిపీ ఇది, ఎప్పుడైనా చేయొచ్చు. 3 days పెట్టుకున్నా కానీ ఏమి కాదు, చెడిపోదు, బాగా ఉంటుంది అక్క. అక్క ఇదంతా రెడీ అయిపోయింది కదా, పొయ్యి మీద బాండ్లీ పెట్టి నూనె వేసుకుందామా? సరిలేవి, ఇంకా కొద్దిగా ఉంది, దాన్ని కూడా తయారు చేసేసి పెట్టేద్దాం. ఇప్పుడు నేను నూనె వేసి అగ్గి పెట్టుదునా? సరే, ఓకే, పెట్టు. అమ్మాయి ఎంతసేపు చేసేది, తొందరగా చేయండి, నాకు ఆకలి అవుతుంది. మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వడలు వేసుకుందాం.
అటుకులు వడలు రెడీ అయినాయి, తినేసి టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.